హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శైలజ. ఈరోజు నేను చేయబోతున్నాను దోసకాయ టమాటో కర్రీ. దీనికి కావాల్సింది ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను, 3 టమాటోలు, ఒక పెద్ద ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి. వీటిని ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాము. దోసకాయ ముక్కలు కట్ చేసేసుకున్నాను, టమాటో ముక్కలు కూడా కట్ చేసేసుకున్నాను, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకున్నాను. ఆయిల్, కారము, సాల్టు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, వేయించి పెట్టిన ధనియా పౌడర్, జీలకర్ర పౌడరు, కరివేపాకు, ఇవన్నీ కావాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని బండి పెట్టుకుందాం. దీనిలో సరిపడా ఆయిల్ వేసుకుందాం. దీనిలో ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను, 4 టేబుల్ స్పూన్స్. నేను పెద్దదంతా వేస్తున్నాను. ఇది హీట్ ఎక్కిన తర్వాత దీనిలో ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకుందాం. ఇందులోనే 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత దోసకాయ ముక్కలు, టమాటోలు వేసాక మళ్ళీ సరిపడా వేసుకుందాము, లేదంటే సాల్ట్ మొత్తం ఆనియన్స్కే పట్టుకుంటుంది. 1/2 స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకుందాం. బాగా కలిపేసుకుందాం. పసుపు, ఉప్పు ఆనియన్స్కి పట్టేటట్టు కలిపేసి కొంతసేపు మూత పెట్టుకుందాం. మగ్గుతుంది. మూత పెడితే మంచి సాఫ్ట్గా అవుతుంది, అందుకని మూత పెట్టేసుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుందామండి. ఇప్పుడు చూద్దాము మగ్గిందాము. మగ్గిందండి. దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుని దీనిలోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసేసుకుందాం. టమాటో ముక్కలు వేసుకున్నాము, బాగా కలుపుకుందాం. మళ్ళీ కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా కలిపేసుకున్నాం. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది దోసకాయ టమాటో కర్రీలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ దీన్ని పట్టుకునే వరకు వేగించాలండి. దీన్ని ఇప్పుడు కొంతసేపు మూత పెట్టుకుందాం, బాగా మగ్గిపోతుంది. చూద్దామండి మగ్గిందేమో. మగ్గిందండి. దీనిలోనే ఇప్పుడు దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా, కట్ చేసి పెట్టుకున్నవి వేసేసుకుందాం. దోసకాయ ముక్కలు వేసుకున్నాను కదా, బాగా కలిపేసుకుంటానండి. బాగా కలిపేసి దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న ధనియాల పౌడరు వేసేసుకుందాం. వేసి బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టుకుందామండి. దోసకాయ ముక్కలు కూడా సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాం. ఇప్పుడు సాఫ్ట్గా అయిందేమో చూద్దామండి. బాగా మగ్గిపోయి సాఫ్ట్గా అయిందండి. కలిపేసుకొని దీనిలో సరిపడినంత కారం వేసుకుందాం. నేను 1½ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. దీనికి సరిపడా వాటర్, 1 గ్లాసు వాటర్ పోస్తే సరిపోతుందండి. 1 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. బాగా కలిపేసుకున్నానండి. మళ్ళీ మూత పెట్టుకుందామండి కొంచెంసేపు. వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గర పడే వరకు కర్రీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉంచుదాం. కొంచెం దగ్గరకు వచ్చిందండి.
ఆయిల్ పైకి వచ్చేసింది కదా, గ్యాస్ స్టవ్ బంద్ చేసేసుకుందాము. అంతే. దీనిలో కరివేపాకు వేసేసుకుందాం. దోసకాయ టమాటో కర్రీ రెడీ. ఇలా చేసి చూడండి, దోసకాయ టమాటో కర్రీ బాగుంటుంది. నోటికి బాగోనప్పుడు రుచిగా ఉండాలంటే ఇలా దోసకాయ టమాటో చేసుకోవచ్చు, అల్లం పేస్ట్ వేసుకొని. అంతేనండి, ఇలా చేసుకోండి. మీకు గనక నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.